హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో క్విక్ అప్డేట్ 1 minute లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మీకు ఏం నచ్చిందో కింద చెప్పండి. అండ్ శేఖర్ భాష రీ ఎంట్రీ కోసం కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, వీడియో కూడా లైక్ చేయండి. ఖచ్చితంగా రీ ఎంట్రీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే శేఖర్ భాష లాస్ట్ 2-3 minutes హౌస్ మేట్స్ రియల్ వర్సెస్ ఫేక్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే బయట ఆడియన్స్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంతే ఫీలింగ్ తో లోపల ఉన్న శేఖర్ భాష కూడా అర్థమైంది. క్లియర్ గా చెప్పాడు ఎక్స్ప్లెనేషన్. మనకు ఎలా అనిపించింది సోనియా గురించి కానీ, లేకపోతే మణికంఠ గురించి కానీ అలా ఎలా అనిపించింది, అలాగే విష్ణుప్రియ పాజిటివ్ సైడ్ లో విష్ణుప్రియ గురించి కానీ ఎలా అనిపించిందో శేఖర్ భాష లోపల కూడా అదే చెప్పడం అయితే చాలా బాగా అనిపించింది. అంటే గేమ్ చాలా బాగా అనలైజ్ చేస్తాను అనిపించింది. అలాంటిది ఎలిమినేట్ ఇంత తొందరగా ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఓన్లీ శేఖర్ భాష నుంచి వస్తుంది. వైల్డ్ కార్డ్స్ వస్తారు 3 weeks తో వస్తారు. సో నెక్స్ట్ 3 weeks హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా శేఖర్ భాష రీ ఎంట్రీ వస్తే బాగుంటుంది. ఎవరెవరికి అనిపించిందో కింద కమెంట్ చేయండి. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే లాస్ట్ లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కిరాక్ సీత గురించి కానీ, విష్ణుప్రియ గురించి కానీ, లేకపోతే నెగిటివ్ సైడ్ లో సోనియా అండ్ మణికంఠ గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా బాగా అనిపించింది. ఆన్ ది పాయింట్ అనిపించింది. ఇప్పుడు నామినేషన్స్ ప్రోమో చూడకపోతే అసలు చూడండి. చెత్త పోయాలి నామినేషన్స్ మీద. ఇద్దరు హౌస్ మేట్స్ నామినేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పిన యష్మి 100% నామినేషన్ లిస్ట్ లో వస్తుంది. సో ఎవరెవరు నామినేట్ చేశారో క్విక్ గా చూసేద్దాం. సో సీత పృథ్వీ నామినేట్ చేసింది, కిరాక్ సీత. అండ్ ఇక్కడ చాలా గొడవ కూడా అయింది, కొంచెం డిస్కషన్ అయితే జరిగింది ఇద్దరి మధ్యలో. ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది. నామినేషన్స్ ఈరోజు 3 o'clock స్టార్ట్ అయినాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఫైనల్ లిస్ట్ రాలేదు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ సీత అయితే పృథ్వీ నామినేట్ చేసింది, అండ్ మణికంఠ యష్మిని, అండ్ యష్మి మణికంఠ నామినేట్ చేసింది. ఇక్కడ యష్మి మణికంఠతో నేను సీజన్ ఉన్నంత వరకు నేను నామినేట్ చేస్తా అని చెప్పింది. అది సేమ్ డైలాగ్ యాక్చువల్లీ శ్రీముఖి రాహుల్ కూడా చెప్పింది సీజన్ 3లో. సో అదే డైలాగ్ మళ్ళీ చెప్పింది. అది బ్యాక్ ఫైర్ అయింది ఆ సీజన్ లో. ఈ సీజన్ లో ఎలా అవుతుందో చూద్దాం. బట్ యష్మి అయితే మణికంఠ అలా చెప్పింది. అండ్ ఇద్దరు ఒకరినొకరు అయితే నామినేట్ చేసుకున్నారు. ప్రేరణ సోనియా నామినేట్ చేసింది, అండ్ విష్ణుప్రియ అయితే ప్రేరణ నామినేట్ చేశారు. సో ప్రస్తుతం పృథ్వీ, యష్మి, మణికంఠ, సోనియా, ప్రేరణ వీళ్ళందరూ అయితే నామినేషన్ లిస్ట్ లో వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫైనల్ లిస్ట్ నేను వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. ఇంకా కన్ఫర్మేషన్ లిస్ట్ అయితే రాలేదు, కానీ ఇంకా నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. సో బట్ ఛానల్ అయితే లైక్ చేయండి, అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అయితే చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.